ज्ञानसम्भूतं हृस्तं ज्ञानासिनात्मनः चित्वैनं संशयं योगम् ఆతిష్టోతిష్ఠ భారత. కాబట్టి జ్ఞానమనే ఖడ్గంతో నీ హృదయంలో జనించిన సందేహాలను ముక్కలు చేయము. ఓ భరతవంశీయుడా, కర్మయోగంలో స్థితుడవై ఉండుము. లెమ్ము, నీ కర్తవ్య నిర్వహణ చేయుము. ఇక్కడ హృదయం అన్న పదం ఛాతీలో ఉన్న రక్తాన్ని పంపు చేసే భౌతిక పరికరాన్ని సూచించేది కాదు. వేదముల ప్రకారం భౌతిక మెదడు అనేది శిరస్సులో ఉంటుంది, కానీ సూక్ష్మమైన మనస్సు హృదయ ప్రాంతంలో ఉంటుంది. అందుకే ప్రేమ ద్వేషాలలో హృదయాలలో నొప్పి అనుభవిస్తారు. ఈ లెక్కల్లో కరుణ, ప్రేమ, జాలి వంటివి మంచి భావనలకు హృదయమే మూలస్థానం. కాబట్టి శ్రీకృష్ణుడు హృదయాల్లో జనించిన సందేహాలు అన్నప్పుడు నిజానికి మనస్సులో జనించిన సందేహాలు అని అర్థం. మనస్సు అనేది హృదయ ప్రాంతంలో ఉండే సూక్ష్మ ఉపకరణము. అర్జునుడికి ఆధ్యాత్మిక గురువు స్థానంలో ఉన్న శ్రీకృష్ణుడు తన శిష్యునికి కర్మయోగ అభ్యాసం ద్వారా లోతైన విజ్ఞానం ఎలా తెలుసుకోవాలో ఉపదేశించాడు. ఇప్పుడు ఈ విజ్ఞానాన్ని మరియు విశ్వాసాన్ని ఉపయోగించుకొని తన మనస్సులో ఉన్న సందేహాలను పెకిలివేయమని ఉపదేశిస్తున్నాడు. తదుపరి అర్జునుడిని తన కర్తవ్య నిర్వహణ కోసం లేచి తన విధిని కర్మయోగ దృక్పథంలో నిర్వర్తించమని పిలుపునిస్తాడు. అయితే కర్మ చేయకుండము మరియు కర్మల్లో నిమగ్నమవుము అన్న ద్వంద్వోపదేశం అర్జునుడి మనస్సుని ఇంకా తికమక పెడుతూనే ఉంది. దీనికి తదుపరి అధ్యాయం మొదట్లో వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజుకి 4వ చాప్టర్ పూర్తయింది. రేపటి నుంచి 5వ చాప్టర్ చెప్తాను. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.